ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన యోగాన్ని ఇప్పుడు పారాయణ చేసుకుంటున్నాము అర్ధసహితంగా. అయితే దీంట్లో 6వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాం. అర్జునుడు ఏమడిగిండు? సూర్యుడికి ఎలా బోధించావు? నువ్వు ఇప్పుడు కదా అవతరించినవు, మరి అప్పుడెప్పుడో అవతరించిన సనాతనుడైన సూర్యుడికి నువ్వెట్లా గీతను బోధించావు అని అడిగాడు. అనుమానం వచ్చి అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిండు, అవును నేను బోధించినాను. మరి కృష్ణుడు ఏం చెప్తాడు? అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి, అవన్నీ నాకు తెలుస్తాయి కానీ నీకు తెలియదు నాయన. కాబట్టి నీకు అర్థం కావట్లేదు. నేను అప్పుడు ఏమేం చేసినో అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి మనకు 6వ శ్లోకంలో ఏం చెప్పిండు? నేను పుట్టుక లేనివాణ్ణి, నిత్యుడిని, నాశనం అనేది నాకు ఉండదు, ప్రాణులందరికీ నేను ప్రభువును, అయినా ప్రకృతిని అధీనంలో ఉంచుకుంటాను, నా మాయాశక్తి చేత నేను అవతరిస్తా. నేను మీలాగా జన్మించను, నా మాయాశక్తి చేత నేను అవతరిస్తాను. దేహాన్ని ధరించినప్పటికీ దేహికి దేహానికి సంబంధం ఉండదు. నాకు తెలుసు, నేను కర్మ వల్లనే ప్రాణి పుడుతుంది, కర్మ వల్లనే ప్రాణి నశిస్తుంది. కానీ భగవంతుడు నీకు నాకు అదే తేడా ఉంది. నువ్వేమో నీ ఇష్టం లేదు, నువ్వు దేహానికి సంబంధికంగా ఉండి నీ దేహంతో నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు. కానీ నాది మాత్రము మాయ శక్తి వల్ల నేను నా ఇచ్ఛాపూర్వకంగా అవతరిస్తాను. అయితే పుట్టిన ప్రతివాడు దేహవంతుడుగా కనిపిస్తూ ఉంటాడు కదా, మరి శ్రీకృష్ణుడు కూడా దేహవంతుడుగా కనిపిస్తున్నాడు కదా మరి అర్జునుడికి ముందర. కాబట్టి అందరూ పుడుతూ ఉంటే మాయ చేత తాను పుడతాను, నీకు కనిపిస్తూ ఉంటా. కానీ నేను అవతరించిన విధానము ఒక మాయ చేత నేను పుట్టినాను, వాస్తవానికి నాకు పుట్టుక అనేది ఉండదు అని చెప్పాను. మరి జన్మకు ఏ విధమైన కారణం లేనివాడు పుట్టడు. అందరి జన్మలు ఎలా తీసుకుంటారు? వాళ్ళ పాప పుణ్య కర్మ ఫలాల వల్ల వాళ్ళు జన్మలు తీసుకుంటారు. కానీ నాకు పాపము పుణ్యము ఏది అంటదు. నాకు అవసరం ఉన్నప్పుడు నేను మాయాశక్తితోని అవతరిస్తా, అంతేగాని నాకు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మరి నేను లీలలు చేయగలుగుతాను, నా మహిమలు చూపించగలుగుతాను. మరి లీలా శరీరాన్ని కూడా దర్శించడం అందరి తరము కాదు. అంటే భగవంతుడు అనుగ్రహించినప్పుడే వాళ్ళు చూడగలుగుతాము అంటూ ఉంటారు కదా. అది మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మనం చూడగలుగుతామా? ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రిని ఫోటోలలో చూస్తున్నాం, టీవీలలో, కానీ నిజంగా అందరం చూడగలుగుతామా? కొంతమంది వ్యక్తులను మనం చూడలేము ఈ కళ్ళతోని, అటువంటి సంభవించవు. అట్లా ఆ భగవంతుడు మనకు కనబడాలి అంటే ఆ విధంగా తను కనబడాలనుకుంటే కనబడతాడు. అంతేగాని మనము చూడాలి అనుకుంటే కనబడాడు అన్నమాట. అట్లా నేను మాయాశక్తి వల్ల జన్మిస్తాను అని అర్జునుడికి తెలియజేసిండు. అయితే పుట్టుక లేనివాడిని అయినా కూడా, ఎందుకు నాశనం లేనివాడిని, పుట్టుక లేనివాడిని అయినా కూడా సర్వభూతాలకు ప్రభువును, కానీ ప్రకృతిని నేను వశపరుచుకుంటాను,
కానీ ప్రకృతి మాయలో నేను పడను. ఇప్పుడు మనమేంటిది, దేన్ని చూస్తే దానికి మోహపడతాం. కానీ భగవంతుడు తన అధీనంలో ఉంచుకుంటాడు ఆ ప్రకృతిని అంతా కూడా. కాబట్టి ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ కూడా భగవంతుడికి స్ఫురణకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మనకు ఉండదు అని చెప్తూ ఏమన్నాడంటే, ఈ 7వ శ్లోకం చూద్దాము. ఇది చాలామందికి తెలిసింది, చాలాసార్లు చదువుతూ ఉంటారు చాలామంది. ఏదైనా ఉదాహరణ చెప్పగానే, ఎవరన్నా గొడవ అయింది, పాపాత్ములు వీళ్ళు అన్నప్పుడల్లా ఆ భగవంతుడు మళ్ళీ రావాల్సిందే అని భగవంతుడు ఒకప్పుడు ఏం చెప్పిండు అంటే, ఇగో ఈ 4వ అధ్యాయంలో చెప్పిండు ఇది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. కాబట్టి మనందరు చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా, మన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా స్మరిస్తారు. ఏమంటున్నాడు అర్జున, ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం వృద్ధి చెందినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అంటే ధర్మము నశించి అధర్మము వృద్ధి చెందినప్పుడు సృష్టించుకుంటాను. మరి తనకు తెలుసు, తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రాగలడు, ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళగలడు, ఎక్కడ ఏం జరుగుతుందో సర్వము ఆయన తెలుసుకోగలుగుతాడు. అటువంటి భగవంతుడు పుట్టడమును మన పుట్టుక ఒకటి కాదు. అర్జున, ఇన్ని జన్మలు ఎత్తినావో నీకు తెలియదు, కానీ నాకు ప్రతి ఒక్కటి తెలుసు. చిన్న బిడ్డకు చేయందించి మెల్లగా అడుగు వేసుకుంటూ నడిపే తల్లి ఉంటుంది కదా, ఆమె తన బిడ్డను ఏం చేస్తుంది, చంకనెత్తుకొని చకచక నడిచిపోతూ ఉంటుంది. అంటే తొందరగా వెళ్ళగలుగుతుంది. బిడ్డ నడవడానికి లేట్ అవుతూ ఉంటుందని ఏం చేస్తుంది, తల్లి బిడ్డను ఎత్తుకుంటుంది, కొంతసేపు నడిపిస్తుంది, ఆమె మెల్లమెల్లగా నడుస్తుంటుంది. మీకేమో తొందరగా వెళ్ళాలి పని, ఇక ఇది మెల్లగా నడిచేసరికి చాలా కష్టము, లేట్ అవుతుందని ఏం చేస్తుంది, చంకనెత్తుకుంటుంది, చంకనెత్తుకొని వెళ్తూ ఉంటుంది. అట్లా వెళ్ళచ్చు. ఒక్కొక్కసారి టైం ఉందనుకోండి, ఆ బిడ్డను మెల్లగా నడిపిస్తూ తాను కూడా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే తన సమయాన్ని బట్టి చంకనెత్తుకొని తీసుకెళ్ళేదేమో అత్యవసరం ఉన్నప్పుడు ఆమె ఏదో విధంగా అక్కడి నుంచి వెళ్ళడం కోసం చంకనెత్తుకుంటారు. కొంతమంది అంటుంటారు, చంకనెత్తుకున్నారు అంటే అన్నీ దగ్గరుండి చేసి పెడితే చంకనెత్తుకున్నారు అంటారు, అంటే కష్టపెట్టకుండా. అయితే ఇక్కడ బిడ్డకు నడక అలవాటు కావాలి అన్నప్పుడు ఏం చేస్తుంది తల్లి, సమయం ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఆమె నడుస్తూ ఉన్నట్టు నడిపించి ఆమెకు ప్రాక్టీస్ చేపిస్తుంది. అట్లా నడవాలనేది తల్లికి ముఖ్యం కాదు, బిడ్డకు నడక నేర్పడము ప్రధానం. అంతే కదా అండి. బిడ్డకు మెల్లగా నడుస్తున్నాము ఎందుకు నడిపిస్తుంది అంటే, బిడ్డకు నడక రావాలి, నేర్పడం అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూ ఉంటుంది. తొందరగా వెళ్ళాలన్నప్పుడు అమాంతం బిడ్డను చంకనేసుకుంటుంది, తొందర లేనప్పుడు బిడ్డ కోసము బిడ్డను నడిపించి ఆమెకు నడక నేర్పుతుంది. ఇట్లా మనము అవసరం ఉన్నప్పుడు దాన్ని చేయాలి. అవతార వైభవం అంటే ఏంటిది, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అయ్యో అధర్మం పెరిగిపోయింది, అధర్మ పరులు ఎక్కువైపోయినరు, కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నప్పుడు ఈ భగవంతుడు అవతరిస్తాడనమాట. ధర్మం అనేది ఏంటిది, జ్ఞానమే. ధర్మం అంటే ఏంటిది, మనము ఏం ధర్మమో తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట మనకు ఉండేది.
అయితే ధర్మము శ్రేష్టమైంది, సమున్నతమైంది, కాబట్టి సర్వమంగళకారకమైంది. ధర్మం వల్లనే మనము మంచిగా జీవించగలుగుతాం. ధర్మాన్ని ఆచరించినప్పుడు మనము చక్కగా జీవించగలుగుతాం, లేకపోతే మనము జీవించలేమన్నమాట. అయితే ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఆచరించలేకపోతామో మనకు కష్టాలు, దుఃఖాలు అన్నీ కలుగుతాయి. భగవంతుడికి ఏం నష్టం లేదు. ఇక్కడ అధర్మపరులు వచ్చినప్పుడు ఆయన ప్రభువు కాబట్టి సమతుల్యం చేయడం కోసం అవతరిస్తాడనమాట. భగవంతుడు అవతరించడానికి అవసరం ఏముంటుంది? ఆవిర్భావానికి అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. ఇలా ఉంటేనే నేను అవతరిస్తా అనేవి కాదు. పరమాత్ముడు అవతరించాలంటే ఒక లక్ష్యం ఉంటుంది, దాన్ని సాధించడం కోసమే అవతారం ఎత్తుతాడు. అంతేగాని ఆయనకేదో పని ఉండి కాదు. అలా దేవకి వసుదేవులకు కృష్ణుడిగా అవతరించాడు, కౌసల్య దశరథులకు రాముడిగా అవతరించాడు, అదితి కశ్యపులకు వామనుడుగా. అంటే అప్పుడు పరిస్థితిని బట్టి అక్కడ ఎక్కడ ఎలా అవతరించాలో ఆ విధంగా. మరి నరసింహస్వామిగా అవతరించాడు స్తంభం నుండి ప్రహ్లాదుడి కోసం. అట్లా ఆయన ఒక లక్ష్యంతో అవతరిస్తాడు. అంతేగాని ఏదో జన్మించాను ఏదో ఒకటి చేయాలి కాబట్టి అని మనలాగా ఏ పనులు పడితే అవి చేయడం, అట్లా దానికోసం కదా ఆయన అవతారం అనేది. అట్లా యదా యదా హి ధర్మస్య గ్లాని అంటే హాని కలిగినప్పుడల్లా నేను అవతరిస్తూ ఉంటాను. సృష్టిలో ధర్మ రూపంలో ఉన్నదే దైవం. ఆ ధర్మం నశిస్తూ ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టడం కోసము భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. అవతరించి మనకు ధర్మంగా ఉండడం అనేది మార్గాన్ని చూపించి, మరి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసము ఏమైతే చెయ్యాలో, ఇప్పుడు ఇక్కడ దుర్యోధనాదులు అధర్మపరులుగా ఉన్నారు కాబట్టి ఆయన అవతరించిండు. ఆ ధర్మాత్ములు ఉన్నారు కానీ వాళ్ళకి అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు అధికారం ఉంటేనే కదా అందరినీ ధర్మంగా పాలించే అవకాశం ఉంటుంది. కొంతమందికి అధికారం ఉండి వాళ్ళకి పదవి లేకపోతే వాళ్ళు పరిపాలన చేయలేరు కదా. అందుకోసము ఇప్పుడు అవతరించిండు అన్నమాట. అంటే ధర్మం లేని చోట సుఖం ఉండదు. నిరంతరము గొడవలు ఇవి. ధర్మంగా నడుచుకుంటే అందరూ ధర్మంగా నడుచుకున్నారు అనుకోండి, ఇంకా గొడవ ఏముంది? అందరూ మంచి పనులు చేస్తూ ఒకరికొకరు సహాయంగా ఉంటే అందరూ ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించలేదనుకోండి. ముఖ్యంగా ధర్మంలో ఉండేది ఏంటిదండి? ఇతరులకు హాని తలపెట్టకు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు కూడా బతుకు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ప్రకృతికి ఏ జీవికి కూడా హాని చేయకు అనేది మన ధర్మం చెప్తుంది. అట్లా హాని కలిగినప్పుడు నీకు కొంతవరకు సహకరిస్తారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇబ్బంది కలిగినా కూడా ఒక్కడు బాగుపడాలి, వాడికి అవసరం ఉంది అంటే వాళ్ళు సహకరిస్తారు. ఆ సహకారం అనేది మన ధర్మం. ఒకరికొకరు సహకారం చేసుకోవాలి. అట్లనే వాళ్ళు మనకు సహకారం చేస్తారు, మనం వాళ్ళకు సహకారం చేస్తాము, అందరము బాగుంటాం. కానీ అట్లాంటి సహకారం ఇవ్వకపోవడం కూడా అధర్మమే. మళ్ళీ అట్లా దాంట్లో అన్నీ నాకే కావాలనుకునేది స్వార్థము, అది కూడా అధర్మమే. నేను మాత్రమే బాగుండాలి అనుకోడు. ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయి? ధర్మ వ్యతిరేకమైన కార్యాచరణ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు సుఖం ఎక్కడ ఉంటుంది? వీడు ఎప్పుడూ నిరంతరము ఎవరినో ఒకళ్ళని ఎదుర్కొంటూ ఉండాల్సిందే.
ఇప్పుడు ఎవరినైనా మనము ఇబ్బంది పెట్టినాం, వాళ్ళకి మన వల్ల నష్టం వచ్చింది, కష్టం వచ్చింది అనుకోండి, కష్టాల పాలవుతారు కదా ధర్మపరులు. అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు పాండవులు కష్టాల పాలైనరు. మరి వాళ్ళ కష్టాలు తొలగాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు అధికారంలోకి వచ్చి ధర్మాన్ని నిలబెట్టాలి. అట్లా దానికి ఎవరు సహకరించాలి? భగవంతుడు సహకరిస్తున్నాడు అన్నమాట. అందుకోసం ధర్మ పక్షాన ఉంటాడన్నమాట. వ్యవస్థలు, ఏ వ్యవస్థ అయినా కూడా సంక్షోభంలో ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ దివాలా తీసినప్పుడు దానికి ఆనుకుని ఉన్న ప్రజల యోగక్షేమాలను చూసుకోవడం కోసము ఆ సంస్థకు నిలబెట్టడానికి గవర్నమెంట్ సహాయం చేస్తుంది, అంతే కదా. అట్లనే మన ఇల్లు అనుకోండి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సహకారం చేసుకోవడం, లేకుంటే ఒక కుటుంబము 3, 4 కుటుంబాలు, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, బంధువులు అందరూ ఒకరితో ఒకరు సహకరించుకొని ముందువాడు. కానీ ఒకరికి అపకారం చేస్తూ మనం ఎదగడము అనేది అధర్మం. ఒకరిని కష్టపెడుతూ మనం సుఖపడాలనుకుంటే మనకి ఎప్పటికీ సుఖం ఉండదు. ధర్మశాస్త్రంలో చెప్పింది అదే. ధర్మాన్ని పాటించిన వాళ్ళకు సుఖము, సంతృప్తి కలుగుతాయి. అధర్మంగా మనం ఎన్ని సుఖాలు పొందుతున్నాం అనుకున్నా కూడా అవన్నీ మనకు సుఖాన్ని ఇవ్వవు, అవన్నీ తాత్కాలికమైనవి. కానీ అది తెలుసుకొని వాళ్ళు అధర్మపరులు అయి ఉంటారు. కాబట్టి అటువంటి అధర్మపరులు అభివృద్ధి చెందుతూ అధర్మాన్ని పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు దాన్ని సమతుల్యం చేయడానికి ధర్మపరుల కోసము అవతరిస్తాడు. అదే కదా ధర్మము. అధర్మం అంటే రాక్షసులు, దేవతలు. రాక్షసులు బలవంతులయ్యి మితిమీరిపోయిన అహంకారంతో మంచి ధర్మపరులను ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దేవతలు వచ్చి వాళ్ళని సంహరించడం జరుగుతుంది. అట్లా ఏదో ఒక రూపంగా, అంటే భగవంతుడే కేవలం కృష్ణుల్లానో రాముల్లానో ప్రతిసారి రాడు. ఇప్పుడు ఈ కలియుగంలో భగవంతుడి రూపంలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఏదో ఒక ఉపకారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఊరుందండి, ఒక ఊర్లో ఎక్కడి నుంచి ఒక ఆయన వస్తాడు, ఒకరోజు వచ్చి అరే మీ అందరికీ చేద్దాం అనుకున్నా అని అందరినీ సమిష్టిగా కూర్చోబెట్టి వాళ్ళకు ఉపయోగకరంగా ఏదో ఒక కంపెనీ పెట్టడమో లేకుంటే ఏదో పెట్టి వాళ్ళందరికీ పనులు కల్పించడము, వాళ్ళకు అన్ని మంచి విషయాలు చెప్పడము, తెలియజేస్తుంటారు. అట్లా చేయడం అంటే ఏంటిది? ఆయన రూపంలో ఆ భగవంతుడి ప్రేరణతోని ఆయన అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్లకు ఆ ఉపకారాన్ని అందించడం జరిగింది. దాంతో పలానా వాడు వచ్చిండండి, ఇక్కడ ఇది పెట్టినప్పటి నుంచి అందులో పనులు చేస్తూ మేము చాలా ఆనందంగా ఉన్నాము, మన కష్టాలు తిరిగినాయి అంటే ఆయనే భగవంతుడు అని మనం అంటారు కదా. ఎవరైనా మీరు ఆ రోజు వచ్చి చేయబట్టేనండి మేము ఈరోజు 4 మెతుకులు తింటున్నాము అంటారు. అంటే ఏంటి? ఆ భగవంతుడు ప్రేరేపించి ఎవరినైనా పంపించి మనను అక్కడ మనకు సహాయం చేయగలుగుతాడు అన్నమాట. అంటే ఎవరైనా జీవులు ధర్మంగా ఉండి అవస్థలు పడి కష్టాలు పడేటప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి విపరీతం అయిపోయినప్పుడు ఆ భగవంతుడు ప్రేరేపించి ఎవరి ద్వారా అయినా చేస్తాడు. ఈ కలియుగంలో కూడా చూస్తూ ఉన్నాము. సడన్గా విపరీతం ఏమీ చేయలేని పరిస్థితి, అయ్యో ఎట్లా అంటే ఎవరో ఒకళ్ళు నాయకుల్లాగా వస్తారు, వాళ్ళ పక్షాన నిలబడతారు. అంటే భగవంతుడు చెప్పింది ఇప్పటికీ కూడా నిజమే, అది జరుగుతూ ఉన్నది. కృష్ణుడిలాగానే అందరూ ఉండాలి వచ్చిన వాళ్ళు అనేది ఏముండదు. ఆయన ఇష్టం ఉన్న రూపాన్ని ఆయన తీసుకోవచ్చు. ఆయన ఎట్లా ఇక్కడ ఉన్న మనుషులకే ఆ ప్రేరణ కల్పిస్తాడు. ఎవరైతే మంచి ధర్మపరులు ఉంటారో వాళ్ళ ద్వారా చేయిస్తూ ఉంటాడు. అలా
నేను ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతరిస్తుంటాను అని తెలియజేసిండు ఈ శ్లోకం ద్వారా. ఇదండి మరి 7వ శ్లోకము. 8వ శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.